ఇక్కడ రెండు ఉంటాయా గురుగారు ఇప్పుడు కూడా? ఒక్కటే ఉండేది, అంతా జ్ఞానులే. ఉమ్, ఒకడు జ్ఞాని అని పేరు పడి వాడు ఉపన్యాసం చెప్తుంటే ఉమ్, 1000 మంది కూర్చొని వింటూ ఉంటారు. ఉమ్, వీళ్ళందరూ అజ్ఞానులన్నీ అర్థం ఉమ్, అని అనిపిస్తుంది. వాడేం చెప్పేది వీళ్ళకి అర్థం కాకపోతే వీళ్ళు ఎందుకు వింటారు? ఉమ్, కాబట్టి అందరూ జ్ఞానులే కదా. అవును. ఒక జ్ఞాని మాత్రమే జ్ఞానాన్ని అందుకోగలుగుతాడండి, లేకపోతే జ్ఞానమే జ్ఞానిని అందుకుంటుందండి? జ్ఞానమే ఉమ్, జ్ఞానుల్ని గుర్తించేది. ఉమ్, జ్ఞానులు జ్ఞానాన్ని గుర్తించలేరు. ఉమ్, అసలు నేనని 24 గంటలు చెప్తా ఉండు. ఉమ్. నేనంటే ఏంటంటే దిక్కులు చేస్తాడు. ఇంక వాడు జ్ఞానే అజ్ఞానే. అంటే ఇప్పుడు ఎలా గురుగారు, ఇది మొత్తం అంతా శుద్ధ చైతన్యం అని ఉంది. మళ్ళా చూడు, ఉన్నది ఉన్నదే అని ఉండి, అది చైతన్యం ఉండి కోటి ఉండి ఆ క్వశ్చన్ ఉంది అసలు. ఉన్నది ఉన్నది మొదటి చెప్పి ఉన్నది నామవాచకం, రెండోసారి చెప్పింది క్రియావాచకం. ఎవరైనా కూడా వాళ్ళు తెలుసుకోవాలనుకున్నప్పుడు అండి, ఒకటి భౌతికంగా దర్శించింది ఉంటుంది, రెండు అంతర్ముఖంగా దర్శించింది ఉంటుంది. అన్నీ చెప్పుడు మాటలు. దర్శించేవాడు లేకుండా దర్శించబడేది ఉంటుంది, దర్శించబడేది లేకుండా దర్శించేవాడు ఎక్కడ ఉంటాడు? రెండు ఒకటే. అంటే ఈ అంతర్ముఖం అంటే ఏంటి గురుగారు? చెప్తుంటారు కదా, అంతర్ముఖం అవ్వు అంతర్ముఖం అవ్వు అందరూ చెప్తూ ఉంటారు, చెప్పుడు మాటలు వినద్దు. అది ముఖమే లేదంటుంటే అది అంతర్ముఖమా బహిర్ముఖం అంటే ఎట్లా? అంటే మరి తనను తాను తెలుసుకోవాలంటే ఎట్లా గురుగారు? చెప్తేనే రూపాయికి ఉండేది అచ్చ బొమ్మ. అంటే ఈ అంతర్ముఖ ప్రయాణం అనేది ఏం లేదంటారు? ఏం లేదు, ప్రయాణమే లేదు అసలు. తను లేని చోటు ఉంటే కదా అక్కడికి ప్రయాణం చేస్తాడు. అంతటా తాను ఉండేటప్పుడు ప్రయాణం ఎట్లా చేస్తాడు? అంతా తానే ఉన్నానని విశ్వసించేంతగా ఆ స్థాయికి అప్పుడు దాకా ప్రయాణం చేస్తానే ఉంటాడు. చెయ్యాలి కదండి, చేస్తానే ఉంటాడు. ఆ ప్రయాణం అనేది ఎలా సాగాలని అంటే ఒక గురు మార్గంలో ఉండాలి కదండి. ఏమీ లేదు. గురువు ఏం చెప్తాడు? ఆయనకు తోచింది చెప్తాడు, శిష్యుడు వింటాడు, మళ్ళీ ఆ శిష్యుడే కదా గురువు అవుతాడు. అక్షాభ్యాసంలో పిల్లవాడు పలక నిండా ఆరాశిస్తాడు గురువు. అప్పుడు గురువు తెలియదనే అప్పుడు దాకా తెలుసు. తెలిసిన వాడు పలక నిండా ఎందుకు రాయాల్సి వచ్చింది? తెలియని వాడి కోసం. అంతే గురువుకు శిష్యుడికి. ఈ ప్రయాణంలో మరి ప్రయాణమే లేదు. మళ్ళీ ఈ ప్రయాణం తెలుసుకోవడానికి మరి ముందు ప్రయాణం చేయాలి కదా గురుగారు? ఏమన్నా ఉంటే కదా తెలుసుకోవటానికి. రెండు ఉండాల, తెలుసుకునేది తెలియబడేది. అప్పుడే తెలుసుకోవటం అనే క్రియ జరుగుతుంది. రెండు లేకుండా ఉన్నది ఒకటే అయినప్పుడు అది తెలుసుకోవటమా తెలుసుకోకపోవటమా? అంటే మన ఈ దేహము లేదంటే నేను అనేది ఈ దేహం ధరించడానికి ఉన్న కారణం ఏంటి గురు? ఎవరిది చెప్పారు ధరించిందని? మరి ఎలా వచ్చినాయండి ఈ దేహాలన్నీ? ఎలా అన్నీ ఆడు ఉన్నాయి. మీరు నిద్రలేస్తే వచ్చినాయి. నిద్రపోనండి, ఆ నిద్ర లేచినట్టు కనిపించేది ఏవైతే ఉన్నాయో అండి ఈ శరీరాలు, నిద్రపోయేవాడే నిద్రలో కనిపించేది. అంటే ఈ శరీరాలు అంటే ఈ రూపాలు కనిపించే సృష్టి శరీరం అనేది రూపం కాదు, నామము కాదు. ఆ నామము రూపము అనుకున్నందువల్ల ఈ బాధ. మరి ఎలా దీని నుంచి బయటపడాలంటే? లోపల ఉంటే కదా బయటపడేది. నేను ఈ ఆకాశం నుంచి అటు బయటపడేది అన్నట్టుంటుంది. మరి ఎలా మరి ఈ దుఃఖానికి మరి ఇంతమంది ఏం దుఃఖం? దుఃఖం అయితే వెంటనే ఆత్మహత్య చేసుకోవాలి. ఎవరు చేసుకుంటున్నారు? ఎంత సుఖం ఉంటే నిరంతరం ఆఖరి క్షణంలో కూడా బ్రతకాలని చూస్తుంటారే కానీ దుఃఖం అని చచ్చిపోతున్నారా? అంటే అందరూ అంత జ్ఞానం, అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ అందరూ ఉంటారు మీరు. అదే ఇప్పుడు ఒక్కరు ఎవరైనా కానీ ఆ స్థితికి వెళ్ళిన మీరు అంటే మీరు చెప్తారు అట్ట కాదు. ఉన్నది అడుగుతున్నది చెప్తూ ఉన్నది ఒకడే, వాడే నేను. అక్కడ మీరు చెప్పిన
ఇది అర్థం చేసుకోవాలంటే కూడా చాలా ప్రయాణం చేయాలి కదండి మరి అర్థం ఎప్పుడు చేసుకోవాలంటే అర్థం కానిది అర్థం ఉన్నది ఈ రెండు ఉంటే అప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి. రెండు లేవు, ఉండేది ఒకటి అయినప్పుడు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు గురుగారు, ఈ కూర్చున్నారు మీరు అనేది సత్యమా అసత్యమా? ఇప్పుడు మీ ఊరేమి, ఏ ఊరు? హైదరాబాద్ అండి. ఉండదా అంటారు. ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి అది అక్కడ ఉంటుంది. ఉంటుంది అంటున్నారు, ఉండదనే దానికి లేదు. అది లేకుండా ఎందుకు పోతుంది? మనం అక్కడి నుంచి వచ్చామంతే కదా గురుగారు. మీరు ఆడికిపోతే ఉంటుంది కదా, అక్కడ పోయినా ఉంటుంది, అక్కడి నుంచి మనం వచ్చినా కూడా ఉంటుంది కదా. వచ్చినా కూడా ఎట్లా ఉంటుంది అంటారు, అవుపడుతుంది. అక్కడ నేను లేను అంతే కానీ అది లేకుండా పోలేదు కదా. అదే నేనున్నాను నేను లేను అనుకోవటం వల్ల హైదరాబాదు ఉన్నది హైదరాబాదు లేదు అవుతుంది. అట్లా నేనున్నాను నేను లేదు అనుకున్నందువల్ల సృష్టి అంతా ఉన్నది సృష్టి అంతా లేదు. మీరిద్దరు వేరు కాదు. కళాశాలలో ఉంటే మీరే కళాశ్రీ, మీరే కళాశాలలో తిరిగేవాళ్ళు చూసేవాళ్ళు. హైదరాబాద్లో మీరు ఉంటే మీరే హైదరాబాదు, అక్కడ మీరే చూసేవాళ్ళు. అది ఇప్పుడు హైదరాబాదు ఏమీ లేవు, అసలు 4 గోడలు తప్పితే బయట వీధులు లేదు, ఏమీ లేదు. పంచేంద్రియములకు ఏది అందుబాటులో ఉన్నదో ఎంతవరకు ఉన్నదో అంతే ప్రపంచం. అంటే ఇప్పుడు మానవులకి ఎవరికి దుఃఖం అనేది లేదంటారు. మళ్ళా మానవులని బహువచనం వాడుతుంది. మనిషికి ఒక్కరికి దుఃఖం అనేది లేదు. దేని గురించి దుఃఖపడాలి వాడు? ఏవో తెచ్చిపెట్టుకున్నా ఉంటాయి కదండి సమస్యలు, ఎక్కడి నుంచి వస్తాయని. ఇప్పుడు మనం కూర్చున్నాము, ఏం కొంపలు మునిగిపోయే సమస్య. ఫోన్ ఎత్తి చెవు కడుపెట్టి హలో హైదరాబాద్ అని ఇంకెవరు ఉన్నారని మాట్లాడితే అక్కడ వాడు చెప్పినట్టు సమస్య వాడుని చెప్పటం కాదు, మీరు చెవు కాడు పెట్టుకోవటం. మనంతటా మనం నిర్మలంగా ఉంటే సరిపోతుంది. నిర్మలంగా ఎప్పుడు లేవు అది చెప్పండి, ఉంటే సరిపోతుంది. ఎప్పుడు ఉండేది నిర్మలంగానే. కనపడకపోతే అది సత్యం కాదండి. లేదు, మీ కంటికి ఎంతవరకు కనబడితే అది సత్యం, కనబడని నెట్ అవుతుంది. చాలా విషయాలు మరి మనకు కనిపించవు కదా గురుగారు, మరి కానీ సత్యం కాకుండా ఎందుకు పోతుంది అదే? ఇక్కడ ఉన్నంత వరకు ఇది సత్యం, ఇక్కడ లేనిది సత్యం కాదు. అలా భావిస్తే మరి భావన కాదు అది, అదే సత్యం. సత్యం అనేది భావన కాదు. సత్యానికి అర్థం చెప్పాలంటే ఉన్నది. పూర్వీకులు ఉన్నారా లేరా అది చెప్పండి. మీ తాత ఆయన ఉన్నాడా? ఆలోచనలో ఉన్నారు. ఆలోచనలు అదే లేదేది. ఇప్పుడు మీరు అడిగేది చెప్పేది ఇదంతా ఆలోచనే. ఆ ఆలోచన చేస్తుండేది ఇప్పుడు కూర్చొని ఉండే మీరు చేయకపోతే ఏమి లేదు. అట్లా ఆలోచన రహిత స్థితి కావాలంటే ఏం చేయాలి? స్థితి కాదు అది, సత్యమే అది. సత్యాన్ని నువ్వు స్థితిగా భావించినందువల్ల కలిగే బాధలు ఇవి. సత్యము స్థితి కాదు, ఉన్నది.